సాధారణంగా ఇలాంటి ప్లేయర్ను జట్టు నుంచి వెంటనే తప్పిస్తారు, కానీ సూర్యను మాత్రం జట్టు కాపాడింది. బ్యాటింగ్లో విఫలమైన అదే సమయంలో కెప్టెన్గా జట్టును అద్భుతంగా లీడ్ చేశాడు. సూర్య ఇండియన్ టీ20 కెప్టెన్గా అడుగుపెట్టిన దగ్గర నుంచి మన జట్టు తిరుగులేని విజయాలతో దూసుకెళ్లింది. ఈ క్రమంలో కనీసం ఒక సిరీస్ కూడా టీమిండియాతో ఓడిపోలేదు. ఈ క్రమంలో ఆసియా కప్తో పాటు తాజాగా టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. జట్టు సమిష్టిగా ఆడుతూ విజయాలను సాధించడంతో సూర్యకు ఎదురు లేకుండా పోతుంది. ఈ ముంబై ప్లేయర్ ఫామ్ను ఎవరు ప్రశ్నించడానికి లేకుండా పోయింది. వరల్డ్ కప్ విజయంతో ప్రస్తుతం 35 ఏళ్ల సూర్య మరో 2 ఏళ్లు జట్టులో కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదే జరిగితే 2028 వరల్డ్ కప్ లో భారత జట్టును సూర్య లీడ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఫైనల్ తర్వాత సూర్య మాట్లాడుతూ తన నెక్స్ట్ టార్గెట్ ఒలింపిక్స్ అని, ఇది కూడా ఒక టీ20 వరల్డ్ కప్ టోర్నీ అని, ఈ విషయం తన మైండ్ లో ఉందని సూర్య అన్నాడు. దీంతో సూర్య తాను మరో 2 ఏళ్లు జట్టులోనే కొనసాగుతానని కన్ఫర్మ్ కూడా చేశాడు. మరి ఇకనైనా సూర్య తన వింటేజ్ ఫామ్ తో బ్యాటింగ్ లో తిరిగి కంబ్యాక్ ఇస్తాడా, లేకపోతే ఇలాగే జట్టు విజయాలతో తన నెట్టుకొస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.